అంతర్జాతీయ బ్లడ్ డొనేషన్ దినోత్సవం పురస్కరించుకొని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎన్సీసీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. 7 ఆంధ్ర లెఫ్టినెంట్ కమాండర్ సంజిత్ రౌత్రే, లెఫ్ట్ ఫ్రంట్ సంజితులు శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేశారు. వీరితో పాటు 30 మంది ఎన్సీసీ క్యాండిడేట్స్ కూడా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కమాండర్ సందీప్ మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ అధికారి రాము, రెడ్ క్రాస్ జిల్లా కమిటీ అధ్యక్షులు శ్రీకృష్ణులు పాల్గొన్నారు. On behalf of World Blood Donor Day, we from 7 Naval Andhra NCC unit, we have conducted a volunteer blood donation camp wherein all cadets have participated, and we are thankful to the Red Cross Society of Narsapuram, Mr. Satish Garu, very well set up, and मैं सभी के तरफ से सबको धन्यवाद देता हूँ. और ये 7 नेवल यूनिट की तरफ से जो ये ब्लड कैंप हुआ, it is a very successful event. Thank you so much to each one of you. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదానం చేసినటువంటి ప్రతి వ్యక్తికి కూడా దాదాపుగా నరసాపురం బ్లడ్ బ్యాంక్ తీసుకుని 2014 నుండి నరసాపురంలో రక్త నిధి ఉన్నది. మనకి 7A నేవల్ యూనిట్ అయినా మాకు అత్యంత ఆప్తులు యూనిట్ మాకు ఎప్పుడు వచ్చినా సరే క్యాంప్ ఇచ్చారు రాము గారు. గత 10 సంవత్సరాలుగా దాదాపుగా ప్రతిసారి ఒక 50 యూనిట్లు మాకు ఏర్పాటు చేస్తున్నారు. రాము గారు కానీ, కమాండర్ గారు కానీ, నేవల్ యూనిట్ కానీ, విద్యార్థులు కానీ, మాకు నరసాపురం వ్యక్తులు కానీ ఈ రక్తదాన శిబిరానికి ప్రతి ఒక్కరు ప్రోత్సాహం అందిస్తున్నారు. దీంట్లో ఆడవారు మగవారు అని భేదం లేదండి. ప్రతి ఒక్కరూ కూడా బ్లడ్ ఇవ్వచ్చు. మీరు ప్రతి ఒక్కరు ఒక నినాదాన్ని తీసుకోండి. ప్రతి 19 సంవత్సరాలు నిన్న ప్రతి వ్యక్తి కూడా ఒక్కసారి రక్తదానం చేయగలిగితే వారి జీవితంలో 50 సంవత్సరాలు వచ్చేటప్పుడు దాదాపుగా 30 నుంచి 40 సార్లు రక్తదానం చేస్తారు. అన్ని కుటుంబాలను కాపాడడానికి కూడా అవకాశం ఉంటుంది. రక్తదానం చేయడం వల్ల మనకి నష్టం ఏమీ జరగదు. ఒక కుటుంబాన్ని నిలబెట్టగలుగుతాం, మన ఆరోగ్యం బాగుంటుంది, మనకి ఎటువంటి కూడా విపత్తులు కూడా జరగవు, ఆరోగ్యంతో కూడిన వ్యక్తులుగా మారుతాము. ప్రతి వ్యక్తికి కూడా దానం చేయడం అంటే డబ్బు ఇవ్వటము, వేరే దానం చేయడము, అన్నదానం చేయడం అంటారు. రక్తదానం చేయడం అనే విషయం చాలా మందికి తెలియదు. ఇది అందరూ కలిసి మనం సంయుక్తంగా తెలియజేయాల్సిన విషయం. ఇది అందరూ గుర్తుంచుకుంటారని, ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేస్తారని తెలియజేసుకుంటూ